కన్నీళ్లు తాగి జీవించే తాబేళ్లు ఉన్నాయి. పొరపాటున మనం కానీ పడ్డామంటే మనల్ని తినే చేపలు కూడా అందులోనే ఉన్నాయి. చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ బ్లడ్ టేస్ట్ గాని చూసాయంటే వెంటనే అన్నీ ఒకే దగ్గరికి వచ్చేస్తాయి. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటుంది. అదేవిధంగా అంతే భయంకరంగా కూడా ఉంటుంది. హాయ్ అనగా కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి. ఇదైతే నేను విన్నప్పుడు నిజంగానే ఉందా లేదా అని చెప్పి అనుకున్నాను కానీ నిజంగానే ఈ అడవులున్నాయి. ఈ అడవుల్లో మనుషుల ప్రాణాలను కాపాడే ఔషధ మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా మనుషుల ప్రాణాలను కూడా తీసే మొక్కలున్నాయి. విషపూరితమైన జంతువులు కూడా ఇక్కడే ఉన్నాయి. అంతేకాకుండా మనుషులకి సంబంధం లేని మనుషులు కూడా ఈ అడవిలో ఉన్నారు. వీళ్ళకి కానీ మనం కానీ కనిపించామంటే అక్కడికక్కడికే వాళ్ళకి మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మనమే అవుతామన్నమాట. ఇక్కడ ఎన్నో అద్భుతాలున్నాయి, ఎన్నో వింతలున్నాయి. ఇది ఒక పెద్ద వింత ప్రపంచం. ఎంత అందంగా ఉంటుందో చూడ్డానికి అంతే భయంకరంగా ఉంటుంది. మనం తినే వస్తువులు అక్కడే ఉంటాయి, లైక్ ఫ్రూట్స్ కావచ్చు, ఏమైనా కానీ. అదేవిధంగా మనల్ని తినే వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట. సో రెండు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి అక్కడ. సో ఇంతకీ మీకు అర్థమయ్యే ఉంటుంది ఆ అడవులు ఏంటి అని చెప్పేసి. సో ఈ అడవి గురించి పూర్తిగా మీరు వినాలి అనుకుంటే ఈ వీడియోని అయితే మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అమెజాన్ అడవులు. పచ్చదనం ఎక్కడుంటే ప్రాణవాయువు కూడా అక్కడే ఉంటుంది కదా. మనతో పాటు ఇంకా అనేక జీవరాశులు డిపెండ్ అయి ఉంటాయి ప్రకృతి మీద. ఇవి ఇచ్చే ఆక్సిజన్ తోటి ఎంతో మంది బ్రతుకుతున్నాం కదా. ఇలాంటి అడవుల్లో మెయిన్గా ఉండేదే మన అమెజాన్ అడవులు. ఈ అడవులు 60% భాగం మొత్తం కూడా బ్రెజిల్లోనే ఉంటుంది. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి ఈ అమెజాన్ అడవులు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా విస్తీర్ణం ఎంతైతే ఉందో దానికి డబల్ ఉంటుంది అమెజాన్ అడవులు. సో ఎంత పెద్ద విస్తీర్ణంతో ఉన్నాయి ఈ అమెజాన్ అడవులు. దట్టమైన అడవులు అండ్ దట్టమైన చెట్ల కారణంగా 2% మాత్రమే సూర్యరశ్మి ఆ నేల మీద పడుతుందంట. అంతేకాకుండా వర్షం కానీ పడింది అని అంటే 10 నిమిషాలు పడుతుంది ఆ వర్షం నీరు భూమి మీదకి చేరడానికి. 10 నిమిషాలు పడుతుంది అంటేనే అర్థం చేసుకోండి అక్కడ ఉన్న అడవులు ఎంత దట్టంగా ఉన్నాయని చెప్పేసి. అంతేకాకుండా ఈ అడవుల్లో మనకి రైస్ దొరుకుతుంది, పైనాపిల్ దొరుకుతాయి, అండ్ రకరకాల ఫ్రూట్స్ దొరుకుతుంటాయి, ఫ్లవర్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా 80% ఆ అడవుల నుంచే మనకి లభిస్తూ ఉంటాయంట. ఈ అడవుల్లో కాలంతో సంబంధం లేకుండా వర్షాలు పడుతూనే ఉంటాయి. అందుకే ఈ అమెజాన్ అడవుల్ని రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తుంటారు. అమెజాన్ అడవులు 60% వరకు బ్రెజిల్లోనే ఉంటుంది. అమెజాన్ అడవులు చాలా పెద్దవి. ఎంత పెద్దవి అంటే ప్రపంచంలోనే 7వ పెద్ద దేశంలో మన ఇండియా ఉంది. అలాంటిది మన భారతదేశాన్ని డబుల్ చేస్తే అది వచ్చేంత ప్లేసే అమెజాన్ అడవులు అంత ప్లేస్లో అయితే విస్తీర్ణం పొందున్నాయి. వన్స్ థింక్ అమెజాన్ ఫారెస్ట్ ఎంత పెద్దగా ఉంటుందో, ఎన్ని వేల మొక్కలు ఉన్నాయి, ఎన్ని జీవరాశులు అక్కడ నివసిస్తున్నాయో. సో ఇంత పెద్ద ఫారెస్ట్లో ఎన్నో మొక్కలున్నాయి, అవి ఎంతో మంది ప్రాణాలను కాపాడుతూ ఉన్నాయన్నమాట. ఈ అడవుల్లో ఉండే రోడ్ ద్వారా మనం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నగరానికైతే రీచ్ అవ్వగలం. ఆ నగరం పేరే ఈక్విటోస్. ఇది పెరూ దేశంలో ఉంటుంది. అంతేకాకుండా ఈ రోడ్ అనేది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంటుంది. ఈ నగరంలో సుమారు 4 లక్షల మంది పీపుల్ నివసిస్తున్నారు. ఈ అమెజాన్ అడవుల్లో 500 ఆటవిక జాతులున్నాయి. ఇందులో 50 జాతులకి అసలు మనుషులతో సంబంధమే లేదంట. అంతేకాకుండా వీళ్ళు మనుషులను కూడా చంపి తింటారు. ఇంకా మనం వెళ్ళామంటే వాళ్ళకి కానీ దొరికినామంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మనమే అవుతాం. సో చాలా జాగ్రత్తగా ఉండాలి అమెజాన్ అడవుల్లోకి వెళ్ళాలి అంటే. మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాకనే మనం లోపలికైతే వెళ్ళగలం, లేదంటే తిరిగి రాలేం. అమెజాన్ అడవుల్లో ఉండే పైథాన్స్ నైట్ టైం చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు సౌండ్స్ చేస్తూ ఉంటాయంట. సో ఇవి ఇలా ఎందుకు చేస్తాయంటే అది చిన్నపిల్లల వాయిస్ అని చెప్పేసి. మేబీ ఆ అడవుల్లో ఉండే జంతువులు ఏవైనా అక్కడికి ఫుడ్ కోసం వచ్చాయంటే ఆ టైంలో ఈ అనకొండ పాము వాళ్ళ మీద అటాక్ చేస్తుందంట ఫుడ్ కోసం అని చెప్పేసి. ఇది కూడా ఒక ట్రిక్ అంట ఆ పాములకి. అడవుల్లో ఉండే రివర్స్లో అయితే ఎలక్ట్రిక్ చేపలు ఉంటాయంట. అదేవిధంగా ఫిరోనా చేపలు, పింక్ డాల్ఫిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవైతే మనుషుల్ని కూడా తినేస్తాయి.
ఎలా అంటే జస్ట్ ఒక చిన్న మన బ్లడ్ పడినా సరే అవన్నీ కూడా గుంపుగా ఫామ్ అవుతాయంట. అట్లీస్ట్ మనం కానీ స్కిడ్ అయ్యి వాటర్‌లో గాని పడ్డామంటే గోవింద మొత్తం కూడా తినేస్తాయి. ఈ చేపలైతే ఎక్కువ మాంసాన్ని తింటాయంట. అంతేకాకుండా ఈ చేపల దగ్గరికి వేరే రకం ఏమైనా చేపలొచ్చినా సరే అవి గూడా ఖతం. కొంచెం గూడా గ్యాప్ లేకుండా అన్నీ చుట్టుముట్టి ఆ మాంసాన్ని మొత్తం కూడా తినేస్తాయంట. అదే విధంగా వీటికి పళ్ళు కూడా ఉంటాయి. పైన, కింద 2 పక్కల పళ్ళుంటాయంట ఈ చేపలకి. అందువల్ల ఇవి చాలా ఈజీగా ఈ అడవుల్లో వాటర్ లిల్లీ అనే ఆకు కూడా ఉంటుంది. ఈ ఆకుని ది క్వీన్ విక్టోరియా వాటర్ లిల్లీ అని కూడా పిలుస్తారంట. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆకు. అంతేకాకుండా ఇది 3 మీటర్ల వెడల్పు, 40 కేజీల బరువును కూడా ఈ ఆకు మోయగలదంట. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా గుర్తింపు పొందింది. అదే విధంగా ఇక్కడ ఉండే తాబేళ్లు కన్నీళ్లు తాగి బ్రతుకుతాయంట. ఈ తాబేళ్లు కన్నీళ్లు తాగుతాయంట అసలు. ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకన్ అనే పక్షి కూడా ఇదే అడవుల్లో నివసిస్తూ ఉంటుంది. దీని కూత దాదాపు 1/2 మైలు వరకు వినిపిస్తుందంట. అంత పెద్దగా కూత వేస్తుంది ఈ పక్షి. అమెజాన్ అడవుల్లో రేగిన కారు చిచ్చు వలన ఆ బ్రెజిల్ దేశమంతా కూడా పొగమయమైంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అమెజాన్ అడవులు అంతా కూడా బ్రెజిల్‌లోనే ఎక్కువ ఉంటుంది. అది కూడా 60% వరకు. ఈ 14 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అమెజాన్ అడవులు కారు చిచ్చుకు దగ్ధమయ్యాయంట. మనం ప్రకృతిని, అడవుల్ని ఎంత బాగా కాపాడుకుంటే అవి మనతో అంత మంచిగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కూడా అవే కాపాడతాయి. అలా కాకుండా మనీ వస్తుంది కదా అని చెప్పేసి అడవుల్ని నాశనం చేశామంటే దాని ఎఫెక్ట్ కూడా మనమే భరించాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడైతే ఫుడ్‌ని కొనుక్కొని తింటున్నాం. ఇంకా ఫ్యూచర్‌లో అయితే ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మనమే కొనుక్కొని సో ఫుడ్ కోసం మాత్రం టాబ్లెట్స్ వేసుకుంటూ 'కల్కి' మూవీలో చూపించినట్టు బతకాల్సొస్తుంది. సో వన్స్ ఇమాజిన్ మనం ఆక్సిజన్ సిలిండర్‌లు వెనకలేసుకొని తగిలించుకుంటూ, పీల్చుకుంటూ అదే విధంగా ఫుడ్ తినకుండా టాబ్లెట్స్ వేసుకున్నామంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరైతే ఉంటాను. బాయ్.